నేను ఐ ప్రిఫర్ క్యాష్, కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప. డిజిటల్. మీరైతే నాకు తెలిసి క్యాష్ క్యారీ చేయరు. క్యాష్ క్యారీ చేయను, కార్డు క్యారీ. అదే పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టార్స్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా? నేను చేయలే. అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్ గా క్యాష్ కార్డు కావాలంటే బయటికి వెళ్ళి తింటే వాళ్ళు పే చేస్తా. నేను చేశాను. నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు ఇచ్చేట తర్వాత చూసుకున్నాను. సేమ్ సేమ్. మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి? డమ్ పర్చేజ్, రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేజ్. అసలు శేఖర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేస్తారా చెప్పండి. అంత లేదు. ఐ డోంట్ డమ్ పర్చేజ్. రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్యన చాలా ఉన్నాయి. సడన్గా ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనే ఏదో చూసి లేకపోతే సడన్లీ ఇట్ లుక్ సో గుడ్, ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో. అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్గా వేరే ఏదో ఉంటుంది. మన అసిస్టెంట్ సీనుకి చెప్తాను, అరే అది తెప్పిరా అంటాను, ఇది తెప్పిస్తాడు. అది సంబంధం ఉండదు శేఖర్, అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి. అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలని ఉంటుంది. చూస్తే చాలా ఈజీ కదా, వన్ క్లిక్ అవే. యు నో ఇట్స్ బికమ్ సో ఈజీ టు బై, జస్ట్ వన్ క్లిక్ అవే. సో దోస్ ఆర్ క్వైట్ a few dumb purchases like that recently. Yeah, done. Talking about Sunil Narang, because he was a producer, నీకు నాకు రెండు సినిమాలకి for Kubera, and of course Vishekar as a director. Sunil, and it's quite impressive. అసలు ఎక్కడ వెనకాడలే కదా. దిస్ బడ్జెట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ స్కేల్ హీ వెంట్ ఆన్ ఆల్ ద వే. He went on scale completely, and even love story also. For what the film needed, it was so beautiful. No. And he gives a fantastic release. Absolutely. And all that. Make sure. అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆయన అడగరు. హీ బిలీవ్స్ ఇన్ హిస్ డైరెక్టర్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ యాక్టర్స్. ఇంకా ఎక్కడ క్వశ్చన్స్ అడగాలని బడ్జెట్ ఎక్కువ అవుతుంది అసలు ఆ డిస్కషనే ఉండదు. ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ ద టీమ్, బిలీవ్స్ ఇన్ ద పీపుల్ అండ్ గోస్. దట్స్ అమేజింగ్. ఆయన బాగా శేఖర్ కమల్ అంటే బాగా ఇష్టం ఆయనకి. నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉందా? పాసిబుల్. ఆయన వదలరు శేఖర్ గారు, ఆయన వదలరు నాకు తెలిసి. శేఖర్ కూడా హ్యాపీ కదా, డూయింగ్ ఇట్. No. Thank you, Sunil, for making this film with us. Yes, yeah. And of course, like to wish you all the very best. Rep cinema release avabothundi. Thanks for coming, Chaitanya. Thanks for interview. No, it's very nervous for me. Naaku maamulgane neeku telusu takku maadtanu. Sudden ga interview annaru. Okay, it's me, it's you, it's dad and Sunil, three people I love and are very close to me. So hope it went well. Wishing you all the best. Yeah. No, it done very well. Thank you. How are you feeling? Rep cinema release kabotundi. I think this is one film I would, అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఐ హావ్ సీన్ ద RR and I seen the film and all. I think అదే లైక్ నాకు కూడా అందరు అడిగినట్టు నాకు కూడా ఇది కొత్త ఫిల్మ్ కాబట్టి వీ డన్ సమ్ అంటే వెరీ స్పెషల్ ఫిల్మ్ అని అర్థమైపోయింది. సో హౌ ఆడియన్స్ టేక్ ఇట్, లైక్ హౌ దే రియాక్ట్ టు ఇట్ అని డెఫినెట్లీ ఆడియన్స్ వుంట్ హ్యావ్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. అది నేను అంటే దట్ ఐ కెన్ టెల్ దట్ ఫ్రమ్ వాట్ ఐ వాచ్ అండ్ ఆల్సో కొత్త ఫిలిం, కొత్త టేక్, కొత్త యాక్షన్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం. ఐ హోప్ దే లాష్ ఆన్ చాలా పెద్దది అవుతుంది అనిపిస్తుంది. డామ్ గుడ్. నో, బికాజ్ ఐ నో మీరు వాట్ అ క్రిటిక్ యు ఆర్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్. మీకు కంప్లీట్గా నచ్చితేనే అది బయటకు వెళ్తుంది. అండ్ మీరు ఇంత మాట్లాడుతున్నారంటే ఐఎమ్ షూర్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఐఎమ్ ఫీలింగ్ ఆడియన్స్ విల్ ఫైండ్ న్యూ మీ ఈ సినిమాలో, అండ్ కొత్తగా చూస్తారు నన్ను, అండ్ ద వే యు కార్వ్డ్ మై క్యారెక్టర్. అండ్ అలాగే నాకు మై అడ్మైరర్స్, మై ఫ్యాన్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, దే మైట్ బి వండరింగ్ ఏంటి ఈ సినిమా చేశాను, ఎందుకు అవసరమా అని. బట్ వెన్ ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఆల్సో దే ఆల్ అప్రిషియేట్. ఆ మధ్యన ఊపిరి చేసినప్పుడు కానీ అటువంటి ఫిల్మ్స్ దే అప్రిషియేటెడ్ సో మచ్. అండ్ ఫైనలీ
ఇది మేమందరం వాట్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్, మేమందరం దేని వెనకాల వెళ్తున్నాం అంటే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా మేము ముందుకు ఇవ్వాలి. రొటీన్